వెల్కమ్ టు రచ్చా మీడియా. నిన్న మనం జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అవినీతి జరిగిందంటూ కూడా ఒక శీర్షిక అయితే ఒక ప్రోగ్రామ్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలానికి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన రమేష్ అయితే ఆధారాలతో సుద్ధా తీసుకొచ్చి ఎన్ఆర్జిఎస్ పనుల్లో అవినీతి జరిగిందంటూ కూడా ఆయనైతే ఆధారాలతో కూడా మనకైతే మన స్టూడియోకి వచ్చి అయితే చెప్పడం జరిగింది. దాని మీద మనం వార్త కూడా వేయడం జరిగింది. అసలు వార్త వేసిన తర్వాత రమేష్కు ఏమైంది, రమేష్కు ఏం జరుగుతుంది, రమేష్ని ఎవరన్నా భయపెడుతున్నారా, రమేష్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అంటే నిజమనే చెప్పాలి. రమేష్ మీద కంప్లైంట్ అయితే ఇచ్చారని అయితే మనకు తెలుస్తుంది. అయితే రమేష్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, రమేష్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ అవినీతి జరిగితే అవినీతిని బట్టబయలు చేసినందుకు రమేష్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని మనతో మాట్లాడేందుకు రమేష్ అయితే ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలిసిన ప్రయత్నం చేద్దాం. రమేష్ రండి, ప్లీజ్ కమ్. నమస్తే రమేష్ గారు. నమస్తే. ఏం జరిగింది నిన్న మీ ఊరిలో ఎన్ఆర్జిఎస్ పనుల్లో అవినీతి జరిగిందంటూ కూడా మీరు ఏదో అంత దొంతలు తెచ్చారు, చూపించారు, ఆధారాలతో శుద్ధ వచ్చారు, మేము వార్త కూడా వేసాం. ఈ రాత్రికి మీకు ఏమైనా బెదింపులు వచ్చాయా, అసలు ఏం జరుగుతుంది? మీ మీద ఏదో పోలీస్ కంప్లైంట్ కూడా ఎవరో పెట్టారని కూడా మాకు తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగింది? అంటే నేను ఉన్న గ్రామంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో, అంటే సమస్య అనేది చెప్పాలా, దాన్ని కొన్ని అవినీతి అని చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎలాగైనా సరే దానికి ఒకటే పదం వస్తుంది. అది మన దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ తీసుకుని మీ దగ్గర రావడం జరిగింది. మీరు చూసారు, దాన్ని చూసి క్షుణ్ణంగా పరిశీలించాక అది కథనం 100% అది కన్ఫామ్గా ఫ్రాడ్ జరిగిందా లేదా అన్నది మీరు చూసాకే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే నా దగ్గర మీరు తీసుకున్నారు, ఆ ఫైల్ తీసుకుని ఓకే అని చెప్పేసి మీరు మీ రచ్చా మీడియాలో వేయడం జరిగింది. అయితే దీని మీద ఈరోజు ఉదయం మా గ్రామస్తులు నా దగ్గరికి రావడం జరిగింది. వారు అడిగారు ఏమనంటే, ఇలాగా మీ ఇలాంటి కంప్లైంట్లు పెట్టడం వల్ల మాకు ఉపాధి హామీ కోల్పోవడం జరుగుతుంది, మీరు అందరూ బాగానే ఉంటారని అడిగారు. అయితే లేదమ్మా, నేను మీ గురించి చేయాలని చేశాను, మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను, ఇబ్బంది ఏం లేదు, నాకు మీకు కావాలని చేశాను, సరే మీకు ఇష్టం లేదు మానేస్తానని చెప్పాను. వాళ్ళు సరే మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు వచ్చి అడిగారు, నన్ను వాళ్ళ ధర్మం అడిగారు, మా ఉపాధి పోతుంది మీ వల్ల అని అడిగారు. అయితే వాళ్ళకి చెప్పాను, సానుకూలంగా చెప్పాను, మా గ్రామస్తులకు చెప్పాను, వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. అయిపోతే ఈలోపు గ్రామ సర్పంచ్ గారు ఏం చేశారంటే, అదే ఉపాధి హామీ పథకం పని జరిగి చోటకు వెళ్ళి అవినీతి నేను చేసానా రమేష్ చేశాడు అవినీతి అనే ఒక సబ్జెక్ట్ పట్టుకున్నాను. నేను పట్టుకుని ఒక వీడియో తీసి వాట్సాప్లో వైరల్ చేయడం జరిగింది. అయితే దానికి కూడా కౌంటర్గా నేను కూడా ఆయన ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు ఏదైతే చేశాడో, నేను ఎవరికో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇంకా అవును, నా పర్సనల్ అయినా సరే. పంచాయతీలో మెంబర్, వార్డు మెంబర్ ఉందా? పంచాయతీ వార్డు లేదు, పంచాయతీ వార్డు మెంబర్ మా అమ్మగారు, వార్డు మెంబరు, ఫస్ట్ వార్డు మెంబర్ మా అమ్మగారు. అయితే మేము పంచాయతీలో మరి ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు, సరే చేసాము అని ఆయన ఏదో అంటున్నాడు, ఇంకా ఏ మాటలు పడుతున్నాయి. సరే ఏదైనా చేసినా ప్రతి ఒక్కరు కూడా చేసిందే. ఈరోజు ఆయన మెయిన్గా మాట్లాడింది ఏంటంటే, నేను రచ్చా మీడియాకి వెళ్ళడం ఆయన నచ్చలేదు. ఓకే, రచ్చా మీడియాలో మా మీద ఏదో తప్పుడు ప్రచారం చేశారు అని గట్టా అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడితే దానికి కూడా మేము ప్రతిస్పందించి ఏమన్నామంటే, నేను ఏదైనా ఫ్రాడ్ చేసుంటే, తప్పు చేసుంటే నువ్వు డైరెక్ట్గా రచ్చా మీడియా స్టూడియోకి వచ్చాయి. రచ్చా మీడియా స్టూడియోలో అక్కడ ప్రెస్ క్లబ్ను మొత్తం పిలుద్దాం, ఆ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేసావు, ఏదైనా మొత్తం డైరెక్ట్ తాడగూడెం తేల్చుకుందాం అని చెప్పేసి వీడియో పెట్టడం జరిగింది. నేను కూడా దానికి ఎటువంటి రిప్లై లేదు. ఆయన అక్కడతో ప్రశాంత్. అయితే మీరు అన్నది కరెక్టేనండి, మీ మీద జరిగింది, అక్కడి నుంచి జరిగిందండి. ఏదో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చినట్టు జరిగింది. అంటే ఇక్కడ దాకా ఇక్కడ దాకా మార్నింగ్ వరకు జరిగిన విషయం ఇదండి, మా ఊర్లో జరిగిన విషయం. ఓకే, సరే మధ్యాహ్నం కరెక్ట్గా 11:30, 12 గంటలకి నాకు తాడేపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, లేడీ కానిస్టేబుల్ మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ మీరు ఒకసారి స్టేషన్ రావాల్సిందే, మీ మీద చిన్న కంప్లైంట్ వచ్చింది అన్నారు. సరే అని చెప్పేసి నేను వెంటనే కంప్లైంట్ వచ్చిందని లేడీ కానిస్టేబుల్ గారు చెప్పగానే ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని మీరు అడగలేదా? అసలు ఏం అడగలేదు. మీకు అలవాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అంటే ఏదైనా మనం ఒక మంచి పని చేసేటప్పుడు లేదా ఇంకోటి వేసేటప్పుడు ఇలాంటి ఇంతకుముందు కూడా 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళాను. మన ప్రెసిడెంట్ గారు అన్నాడు, మేము 2 సార్లు జైలు కూడా వెళ్ళాం.
ఓకే. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఒక ఎత్తు అయితే 2 సార్లు జైలుకి కూడా వెళ్ళారు. ఎందుకంటే ఇంత మా ప్రెసిడెంట్ గారు దాన్నే ఉచ్చరించారు, అదే పదం ఉచ్చరించారు, వాడు జైలుకి వెళ్ళాడు, వాడు జైలుకి వెళ్ళాడు అని. సరే, అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు తెలుసా మీకు? అది ఆయనకు తెలియదులేండి, అది ఆయనకు తెలియదు, ముఖ్యమంత్రులు అవుతారన్న విషయం ఆయనకు తెలియదు. సరే, ఏదేమైనా సరే, అయితే నాకు స్టేషన్ నుంచి ఫోన్ రాగానే నేను ఏమన్నానంటే, సరే మేడం గారు వస్తాను అని, ఎందుకు ఎండగా అడగలేదు మేడం గారిని, వస్తాను మేడం గారు అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే ఫోటో స్టార్ట్ అయి బయలుదేరాను ఊర్లోంచి. కొత్తలో బయలుదేరాను, మేడం గారి దగ్గరికి వెళ్ళాను. సార్ రోజు ఈ లోపు ఎస్ఐ గారు కోర్టు పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. రాగానే కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. అయితే రాగానే ఏమైందంటే సార్ దగ్గరికి వెళ్ళాను, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ అలా కొత్తూరు అని గోపిశెట్టి రమేష్ అని చెప్పాను. అదేనమ్మా నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు వెళ్ళిన ఏంటది కంప్లైంట్ ఏంటి? అంటే నేను మా ఊర్లో ఎన్ఆర్జీసీ వర్కులు జరుగుతున్నప్పుడు ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో ఆవిడ నీ మీద కంప్లైంట్ పెట్టారు. మీ ఊర్లో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఆఫీసర్ ఒక మహిళ అంటావా? ఆ మహిళ లేడీ ఆవిడ నా మీద కంప్లైంట్ పెట్టారని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఏమేమి ఇచ్చారు ఫిర్యాదు నీ మీద? అంటే ఫిర్యాదు అంటే నేను డైరెక్ట్ గా ఏఎస్ఐ గారిని అడగడం జరిగింది. ముందు వెళ్ళగానే ఏఎస్ఐ గారు ఉన్నారు స్టేషన్ లో, ఏఎస్ఐ గారిని అడిగాను. ఏఎస్ఐ గారు సార్ ఏంటి సార్ అని అడిగితే, నీ మీద కంప్లైంట్ వచ్చిందమ్మా, ఎస్ఐ గారు వస్తారు వెయిట్ చేయని చెప్పారు. సరే సార్ అని చెప్పి లోపల. ఏమిటి అసలు ఫిర్యాదు ఏమిటి కావాలి? చెప్తా వద్దు, ఇది సీరియల్ కాదు. అవునండి, అవును. నీ మీద ఏమి ఫిర్యాదు వచ్చిందనేది నాకు కావాలి. అదే అండి. అయితే అప్పుడు ఏఎస్ఐ గారు చెప్పారు, నీ మీద వచ్చిన ఫిర్యాదు ఇలాగా నువ్వు ఆవిడని మామూలుగా ఏదో హెరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి, మామూలుగా ఏదో నీ సొంత ఏదో సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి, ఫోన్లు చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ఫోన్లు చేసి హెరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రకరకాలుగా. మీరు చేశారా? నేనే కానీ చేస్తే, నా ఫోన్ నుంచి కానీ చేసిన, వేరే నెంబర్ నుంచి చేసిన, నా దగ్గర 2 నెంబర్లు ఉన్నాయి, నా ఫోన్ నెంబర్ 2 నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు కూడా నేను చెప్తాను, డైరెక్ట్ లైవ్ లో చెప్తాను. నా ఫోన్ నెంబర్ 91217929 8464929395 ఒక నెంబర్. ఈ 2 నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను వాడి నెంబర్లు 2 నెంబర్లే. పోనీ నేను అదే మేడం గారికి, ఎవరైతే నా మీద ఆరోపణ చేసి స్టేషన్లో కంప్లైంట్ పెట్టారో అదే ఫీల్డ్ ఆఫీసర్ గారికి ఏ ఫోన్ నుంచి అయినా సరే, నా నెంబర్ నుంచి కాదు, వేరే ఏ ఫోన్ నుంచి అయినా సరే, నేను మాట్లాడినట్టుగా ఆవిడ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే, పోనీ నేను ఎవరితోనే సరే ఏదైనా సరే, ఆవిడ ఏ విధమైన ఆధారం తీసుకొచ్చినా సరే, నేను స్వచ్ఛందంగా, ఆవిడ నా మీద ఆరోపణ చేశారు, ఇదే ఆరోపణ 100% నిజమైతే నేనే స్వచ్ఛందంగా స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతుంది. మీకు కూడా చెప్పనా, మహిళ మీద మీరు చేసింది, ఆవిడ చేసిన ఆరోపణలు కానీ నిజమైతే రచ్చా మీడియా కూడా మిమ్మల్ని కట్టకట్టాలు పాలు చేసే వరకు వదిలిపెట్టదు. అసలు ఆ విషయం మీకు తెలుసు, ఎందుకంటే తెలుసు, దాంట్లో తెలియదన్న విషయం. తప్పు చేసిన శిక్ష తప్పదు. 100%. అవునండి, మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కరెక్టే, అవును, మీరు అన్నదే కరెక్ట్. నేను కానీ తప్పు చేసి ఉంటే, నేనే కానీ ఈ విషయంలో ఆవిడ ఏదైతే నా మీద ఫిర్యాదు ఇచ్చిందో అదే ఫిర్యాదుగా నిజంగా 100% నిజమైతే అది దర్యాప్తు చేయమనండి. ఏది చేసినా ఇప్పుడు మనం చెప్తాం కాదు, ఇప్పుడు స్టేషన్లో పోలీసు వారికి తెలుసు ఏ యాంగిల్లో చేస్తే నిజం బయటకు వస్తే ఏంటన్నది వారికి తెలుసు. అంతే కాబట్టి ఎలా చేసినా సరే, నేను చేసింది కానీ తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, ఏదైనా సరే అలా ఏ శిక్ష ఒప్పుకుంటాను. సరే, ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆవిడ్ని హెరాస్మెంట్ చేస్తున్నానని చెప్పేసి ఈ రోజు నా మీద వచ్చిన ఎలిగేషన్, మెయిన్ ప్రథమంగా చూసుకున్న ఎలిగేషన్ అది. అయితే నిన్న కంప్లైంట్ పెట్టాకే తెలిసిందని ఆవిడ్ని నేను హెరాస్మెంట్ చేస్తున్నాను, నేను కంప్లైంట్ పెట్టేదాకా ఆవిడ తెలియదా? అంతకుముందు మరి పెట్టచ్చు కదా వచ్చి, నేను హెరాస్మెంట్ చేసేవాడిని అయితే, నేను అలాంటి ఆ టైప్లో క్యాండిడేట్ని అయితే నా మీద హెరాస్మెంట్ చేసి కేసు ముందే పెట్టాలి. ఇదే పోలీస్ స్టేషన్లో పెట్టినా, లేదంటే మనకి అందుబాటులో 112 కాల్ సెంటర్ ఉంది, 112 కాల్ చేసినప్పుడే నన్ను తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి కూర్చోబెడతారు, అది కేసు కడతారు. నేను తప్పు చేస్తే, నేను తప్పు చేసినట్టు కానీ ఏదైనా ఉంటే, ఈరోజు మన గుడిలో ఉన్న ఈ రచ్చా మీడియా ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, నేను ఎక్కడికి బయటికి వెళ్ళేవాడిని కాదు, ఏం కాదు, నేను ఊళ్ళో ఉంటాను, షాప్ ఉంది మాకు, నేను షాప్లో కూర్చుని షాప్లో ఉంటాను. ఎప్పుడైనా సరే నేను ఇదే విషయంకే పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా విచారణకైనా రమ్మంటే నేను 100% రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నేను వస్తాను. నాకు ఇదే విషయం నేను చేయకపోతే, ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, నాకు కూడా మీరు తగిన ఇది చేయాలి. ఎందుకంటే ఈరోజు మాట లేసింది ఆవిడ, ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు, పలానా ఆవిడ ఇలాగ అన్నాడంట, రమేష్ ఇలా అన్నా అంటే ఇలా చేసాడంట అని చెప్పి ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. అది సరే, మనం తప్పు చేసానో చేయలేదో ఆవిడ ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నాను మొత్తం. ఎందుకంటే నాకు తెలియని విషయం ఆవిడ ఏదో నాకు తెలుసు అన్న విషయం కాబట్టి చేసింది, కాబట్టి ఇంకా ఆవిడ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అది నిజంగానే తప్పు చేస్తుంటే ఏ శిక్షగానే అనుభవిస్తాను, ఏ శిక్షగానే రెడీ. అదే కాకపోతే మటుకు నాకు మీరు ఆవిడకి మరి మీరు ఏ విధంగా చెప్తారని మీరు కూడా చెప్పాలి, ఇదే రచ్చా మీడియాలో చెప్పాలి మళ్ళీ కూడా. రమేష్, అసలు ఎందుకు నీకు మీ ఊరికి ఎందుకు వస్తుంది ఇదంతా కూడా? సర్పంచ్ కూడా మీ మీద ఏదో మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి నీకేమైనా ఇబ్బంది ఉందా ఊళ్ళో?
ఇబ్బంది ఏం కాదు. నేను ఆ రోజు సర్పంచ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు నేను ఆపోజిట్ పార్టీలో ఉన్నాను. ఆ రోజు సర్పంచ్ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో ఉన్న ఆయన ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నారు. అయితే మేము ఆపోజిట్ వైఎస్ఆర్సీపీలో చేసాం. అది ఆయనకి ఏమో మా మీద ఉంటే మాకు అటువంటి ఫీలింగ్ లేదు. ఈ రోజు మేము మళ్ళీ జనసేనలో కండువా కప్పించుకున్నాం, జనసేనలో ఉన్నాం. మేము ఏదైనా చిన్న విషయం పెద్ద విషయం ఊళ్ళో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, ఉంటున్నాం కూడా, జనసేనలో చేస్తున్నాం. అయితే మరి ఆయనకి ఏదన్నా ఆయన మనసులో ఏదైనా ఉందేమో నాకు తెలియదు నా మీద. కానీ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నాకు ఇదే ప్రెసిడెంట్ సర్పంచ్ నుంచి థ్రెట్ ఉంది. అంటే ఎలా అంటే నన్ను ఏదైనా చేయొచ్చు అంటే ప్రగల్భాలు పలుకుతున్నారంట. ఏమని? అన్ని ఏదోలాగా లేపేస్తాం, ఆడు ప్రతి దాంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో, మేము చేసే పనులు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడో, మమ్మల్ని ఏ పని చేయనెత్తలేదు, మేము ఏం చేసుకుంటే ఆడికెందుకు, ఆడెవడో అలా ఎలా ఏదో అంటున్నాడు. సరే, నన్ను నువ్వు ఏం చేసినా చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు చంపుతావా చంపు, నువ్వు చంపుతా సిద్ధంగా ఉంటే చంపే, ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు ఒకటే, నాకు ప్రాణహాని ఉందంటే అది సర్పంచ్ తరపు నుంచే ఉంటుంది. ఎందుకంటే ఎవరతను? మా గ్రామ సర్పంచ్. ఎవరేంటంటే మా గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ గారు కోడవలి హనుమంతరావు. ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఆయనకి సహచరులు కానీ అనుచరులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారండి. ఏమని? ఆయనకి ఏమున్నది, ఇటు పని అయిపోయినట్టే, హనుమంతో పెట్టుకున్నాడు, హనుమంతో పెట్టుకుని ఏమున్నదో స్మాచ్ చేస్తాడు, నన్ను చేస్తావో, పొన్నం చేసి వ్యాపారం చేస్తావో, ఇంకేదైనా చేస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎలా చేసినా సరే నేను స్వీకరింతాను, నాకు చేతనంత వరకు స్వీకరింతాను. చేతనకపోతే నాకు సహనం ఉంటుంది, నాకు అన్నీ ఉంటాయి. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్కి ఈ రోజు వచ్చిన ఇదైతే. కానీ రమేష్ నిజంగా ఆ అమ్మాయిని వేధించినట్టయితే, రమేష్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టయితే గతంలోనే ఆ రమేష్ మీద కంప్లైంట్ అయితే పెట్టాలి. అయితే రమేష్ మీద గతంలో కంప్లైంట్ అయితే పెట్టలేదు. నిన్న జరిగిన ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అందులో ఎన్ఆర్జీఎస్లో ఆ పనుల్లో తప్పులు దొల్లాయని, దానివల్లే ఇప్పుడంతా కూడా ఈ రోజు నా మీద కంప్లైంట్ చేసిందని రమేష్ అయితే చెప్తున్నాడు. రమేష్ తప్పు చేసినప్పటికీ కూడా రచ్చా మీడియా అయితే ఊరుకోదు. రమేష్కి శిక్ష పడే వరకు కూడా రచ్చా మీడియా అయితే పోరాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి మీ రచ్చా మీడియా. మరొక అంశంతో మీ ముందుకు వద్దాం. అప్పటి వరకు నమస్తే, నమస్కారం.